నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది ఇక తన పార్టీ మెజారిటీ రాలేదని తెలుసుకున్న కేసీఆర్ ఎన్నికల రిజల్ట్ రోజే ఆయన సరాసరి ఇక్కడ ఏదైతే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ గా మారినటువంటి ప్రగతి భవన్ నుంచి నేరుగా గజ్వెల్ ఫామ్ హౌస్ కి తన సెక్యూరిటీని తన ఏదైతే ప్రోటోకాల్ ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం అవన్నీ కూడా వదిలేసి సొంత వాహనాల్లో ఆయన గజ్వెల్ కి వెళ్ళిపోయారు సో గజ్వెల్లో వెళ్ళిపోయిన తర్వాత ఆయన తుంటి విరిగి యశోదలో అడ్మిట్ అయినాడు యశోదలో అడ్మిట్ అయిన తర్వాత అప్పటికే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఓడిపోయాము మేము బౌన్స్ బ్యాక్ అవుతాం అని చెప్పేసి హరీష్ రావు కూడా ఎక్కడో మాట్లాడినట్టు చూసినాం కానీ కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు ఇక తుంటి విరిగిపోయినాక రాష్ట్రం మొత్తం సైలెంట్ అయిపోయింది ఆయన యశోదలో ఉన్నప్పుడు మొట్టమొదట వెళ్ళి పరామర్శించింది తెలంగాణ అంటే రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించిండు అక్కడ ప్రతిపక్ష నేత అయిన అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ గారిని పరామర్శించి రేవంత్ రెడ్డి వచ్చేసిండు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కేటీఆర్ ప్రభుత్వాన్ని కౌంటర్ చేయడం మొదలుపెట్టినాడు ఇక మళ్ళీ దానికి ఎన్కౌంటర్గా రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇలా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తున్న ఈ క్రమంలో కేసీఆర్ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన పాత ఇల్లు నందినగర్లో ఉన్నటువంటి ఇల్లుకు కేసీఆర్ వెళ్ళిపోవడం జరిగింది తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రాడా అంటే రాడు కేసీఆర్ అసెంబ్లీకి అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడినమాట ఇక తర్వాత కేసీఆర్ అనూహ్యంగా ఆయన మొన్న అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఏంటి కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం ఎందుకు చేసినాడు ఆయన అసెంబ్లీకి రావడానుకున్నాము వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎంపీకి పోటీ చేసి పార్లమెంట్కి పోతాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం కేసీఆర్కి ఇష్టం లేదు అసెంబ్లీకి రాడు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం అనంతరం కొద్ది రోజుల్లోనే మళ్ళీ అంటే ముందుగా ఆయన ఒక సభ పెట్టాలి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉన్నట్లుగానే ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ని అభిమానించే వాళ్ళు బీఆర్ఎస్ని సపోర్ట్ చేసే ప్రజలు కూడా ఉన్నారు వీళ్ళకి సంబంధించి మనం ఒక వాయిస్ ఇవ్వాలి ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఈ వాయిస్ ఇవ్వాలంటే ముందు తాను అంటే ఆయనకు తుంటి ఇరిగింది నడవడానికి రావట్లేదు అని అసెంబ్లీకి రావట్లేదు అని అనుకోవచ్చు కానీ ఆయన ఒక సభ పెట్టి సభకి మళ్ళీ పోయినప్పుడు అంటే సభకు బోనికి అవుతుంది అసెంబ్లీకి రావడానికి అవ్వట్లేదు అని చెప్పి అంటారు కాబట్టి ఆయన ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఆయన నల్గొండల సభలో కూడా ఆయన రేవంత్ రెడ్డి పేరు తీయకుండా చాలా సెటరికల్గా కామెంట్స్ చేస్తారు కానీ కేసీఆర్ చేసిన ఆ కామెంట్స్ ఆ సభ అంత హైలైట్ అనిపించినట్టుగా లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట ఎందుకంటే ఆ కేసీఆర్లో మాట్లాడే ఆ పాత మాటలే కనిపించినాయి కానీ కొత్తగా ఏం కనిపించలేదు ఇక్కడ ప్రజలని ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఉర్రూతొలగించే అంటే గూస్ బంప్స్ వచ్చే స్పీచ్ లేదు కేసీఆర్ది అంటే మాట్లాడినాడు కానీ ఒక విధంగా మాట్లాడలేదు ఉత్తేజపరిచేంత స్పీచ్ కేసీఆర్ ఇవ్వలేదు అనేది ఒక సందేహంగా మిగిలింది ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అధినేత కానీ అందరూ కూడా మాట్లాడినారు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో కేటీఆర్కి లేదా బీఆర్ఎస్ కేసీఆర్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినాడు కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు మాట్లాడలేదు దీనికి సంబంధించి కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి ఒక ఏదైతే అనుకునే విధంగా ప్రచారం ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే మనం అనుకోవాలి కానీ ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి చూస్తామా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిపోయింది